ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. మీ అమూల్యమైన ఓటుని కంకి కొడల గుర్తు మీద వేయమని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉంటే కొండ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మంచి స్పందనతోటి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేస్తాం, ఆదరిస్తాం. ప్రశ్నించేటటువంటి గొంతుగా చట్టసభల్లో ఉండవలసినటువంటి ఆవశ్యకతని వారే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతంలో మంచినీరు అందించింది ట్యాంకుల ద్వారా, బూస్టర్స్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాడు చేసినటువంటిది. అలాగే మెట్లు కూడా అభివృద్ధి చేశారు. కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు మీ పార్టీ చేసినటువంటి కృషిని మేము దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కంకి కొడల గుర్తుకి ఓట్లు వేస్తామంటా ఉన్నారు. అలాగే ఈ రోజున ఓట్లు ఊరికే రావు, కష్టపడే వారికే వస్తాయి, కష్టపడే వారికే వేస్తామని చెప్పి ప్రజలే స్పందించి వారే చెప్తున్నటువంటి పరిస్థితి ఇంటింటికి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్స్ కొండ ప్రాంతంలో ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా పట్టాలు అయితే ఉన్నాయి కానీ పట్టాల రిజిస్ట్రేషన్ లేదు. ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి శాసనసభ్యుడిగా నేను ఎన్నికైతే ఖచ్చితంగా పట్టాల రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నం చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ కొండ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పాలకపక్షం నిర్లక్ష్యం వలన కొండ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎక్కడ నీటి ఎద్దడి ఉందో గమనించి మంచినీటిని ప్రజలకు అందించడంలో వైఎస్ఆర్ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికే నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రాబోయేటటువంటి ఇంకా ఎండాకాలంలో మంచినీటిని సక్రమంగా సరఫరా చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మేము శాసనసభకు ఎన్నికైతే ఖచ్చితంగా అవసరమైన దగ్గర వాటర్ ట్యాంకుల నిర్మాణం, బూస్టర్స్ ఏర్పాటు, కొండ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అనేటటువంటిది లేకుండా చేయటం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆలోచించండి. డబ్బులు నమ్ముకొని డబ్బుతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి వారికి స్వస్తి చెప్పాలి. మీకోసం, ప్రజల సమస్యల కోసం చెమట కార్చేటటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల్ని ఆదరించి కంకి కొడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.